రెండవ దినవృత్తాంతము గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయుకుడి, చేసినను మీరు జయమొందరు. మీ పితరులైన దేవుడైన యెహోవాతో యుద్ధము చేయుకుడి, చేసినను మీరు జయమొందరు. ఇది ఇద్దరు దాయాదుల మధ్య పోరు. దాయాదులంటే నాకు ఈ పదం ఎలా తెలిసింది అంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు వచ్చినా కూడా నేడే దాయాదుల పోరు అని వచ్చేది పేపర్లో. ఇప్పుడు ఆ పేపర్లు కూడా పోయినాయి, పేపర్ చదవటం చాలా రోజులైంది. సో అన్నదమ్ముళ్ళు ఎవరు మధ్య అనంటే యూదా రాజు మధ్య, అలాగే ఇశ్రాయేలు రాజు మధ్య యుద్ధము అనేది జరుగుతూ ఉంటుంది. సరే, యూదా రాజు ఎవరు అనంటే అబియా, ఇశ్రాయేలు రాజు ఎవరు అనంటే యరొబాము. 12 గోత్రాలు కదా, రెండెందుకు ఉన్నాయి అని అనుకోవచ్చు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు యొక్క రాజ్యము 2 భాగాలుగా విభజించబడింది. సొలొమోను రాజు వరకు ఒకటే రాజ్యం ఉండేది, ఇశ్రాయేలు రాజ్యం. సొలొమోను తర్వాత ఆ ఇశ్రాయేలు రాజ్యము అనేది 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి యూదా రాజ్యము, రెండవది ఇశ్రాయేలు రాజ్యం. యూదా రాజ్యములో 2 గోత్రములే ఉన్నాయి, ఇశ్రాయేలు రాజ్యములో మాత్రము 10 గోత్రాలు ఉన్నాయి. సో యూదా రాజ్యములో 2 గోత్రాలు, ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రాలు. సో ఈ 12 2 భాగాలు అయిపోయినాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తే యరొబాము దగ్గరకు వచ్చేసరికి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. యూదా రాజు దగ్గరకు వచ్చేసరికి అబియా అనే రాజు దేవునికి చాలా సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు అబియా అనే రాజు దేవుని బట్టి ఎలా ఆరాధన చేస్తున్నాడంటే, దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఈ ఉదయకాలం సమయంలో ఈ 2 అంశాలను బట్టి మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. ఏమైనా ఆరాధన చేయాలంటే, దేవా నీవు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా అనుకుంటూ మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. దేవుడు మనకు తోడు అనంటే మనకు తెలుసు కదా, ఇమ్మానుయేలు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఇమ్మానుయేలుగా ఆయన రావటము అనేది జరిగింది. ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. రెండవది, ఆయన మనకు అధిపతిగా ఉన్నదాన్ని బట్టి మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన చేయాలి. ఏ విశ్వాసి అయితే ఈ ఆలోచన కలిగి ఉంటాడో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గ్రహిస్తాడో, దేవుడే నా సమస్తానికి అధిపతి అని ఏ విశ్వాసి అయితే గ్రహిస్తాడో, వాళ్ళు చక్కగా దేవుని బట్టి ఆరాధన చేస్తారు. అయితే ఈ అంశంలోకి మనం వెళ్ళకముందు దీని గురించిన ఉపోద్ఘాతము అనేది మనం తెలుసుకుందాం. ఏం జరుగుతుంది అసలు ఈ 13వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. అబియా అనే రాజు మంచివాడు, ఈయన యూదా రాజు. యరొబాము అనే రాజు మంచి రాజు కాదు, ఆయన ఇశ్రాయేలు రాజు. అబియా రాజు గురించి ఆలోచన చేస్తే, ఇతడు దేవునికి సమీపంగా ఉన్నాడు, ఇతడు దేవుడు చెప్పినట్టుగానే చేస్తూ ఉన్నాడు, బలులు దేవుని మందిరంలో అర్పిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క యాజకులు ఆయన దగ్గర ఉన్నారు, బూరలు ఊదేవాళ్ళు ఆయన దగ్గర ఉన్నాడు, దేవుడు ఏది చెబితే అది చేస్తూ ఉండేవాడు. ఒక విశ్వాసంలో ఉన్నాడు. ఏమిటి అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మా అధిపతి ఎవరు కాదు, మా అధిపతి దేవుడే. కానీ యరొబాము దగ్గరకు వచ్చేసరికి క్లుప్తంగా చెప్తాను చూడండి, ఆయన యొక్క పరిస్థితి ఎలాగుంది అనంటే, ఈ 6వ వచనం చూడండి. 6వ వచనం, అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నేబాతు కుమారునకు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను. ఈ యరొబాము ఎలాగున్నాడు అనంటే,
దుష్టులతో సహవాసం చేశాడు. దేవుని ప్రజలకు నాయకుడే, కానీ ఈ ఇశ్రాయేల్ రాజు ఏమైపోయాడు అనంటే దుష్టులతో సహవాసం చేసి ఏం చేశాడు అనంటే తన యజమానుడు అయిన దేవుని మీద, తన యజమానుని మీద ఏం చేశాడు, తిరుగుబాటు చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవది ఈయన చేసిన పని ఏమిటి అనంటే 8వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది. అలానే 9వ వచనంలో చూడండి, ఒక కోడె దైవములు కాని వాటికి యాజకుడు అగుచు ఉన్నాడు. ఇక్కడ ఆయన చేసిన రెండవ తప్పు ఏమిటి అనంటే ఐడల్ వర్షిప్, అంటే విగ్రహ ఆరాధన. ఈ భాగంలో మనకు కనపడదు, కానీ ఈ యరొబాము రాజు ఏం చేశాడు అనంటే బంగారు దూడలను చేయించాడు. బంగారు దూడలను చేయించేసి దేవుని మందిరం ఉన్న స్థలంలో, దేవుని మహిమతో నింపబడిన ఒకానొక సమయంలో దేవుని మహిమతో నింపబడిన ఆ ప్రదేశాలలో ఏం జరిగింది అంటే దూడలను చేసేసి ఒకటి బేతేలులోను ఒకటి దానులోను ఉంచేసి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ యెరూషలేములోనికి వెళ్లకుండా ఆయన ఏం చేశాడు అనంటే మీరిక్కడే వీటికి పూజించండి అనుకుంటూ వాళ్ళందరినీ ఆపేశాడు. ఒకటి, దుష్టులతో సహవాసం చేశాడు, దేవునితో తిరుగుబాటు చేశాడు. మూడవది, విగ్రహ ఆరాధన అనేది ఆ దేశంలోకి తాను తీసుకుని వచ్చాడు. మరొక ఆలోచన చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే 9వ వచనంలోనే, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి. ఏం చేశాడు ఈ యరొబాము అనంటే దేవుని మందిరంలో ఉన్న అహరోను యాజకులు ఎవరైతే ఉంటారో, దేవుని మందిరంలో పనిచేసే లేవీలు ఎవరైతే ఉంటారో, యరొబాము ఏం చేశాడంటే వాళ్ళందరినీ త్రోసివేసేసాడు. దుష్టులతో సహవాసం చేశాడు, విగ్రహ ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్న అహరోను యాజకత్వాన్ని, లేవీలను ఏం చేశాడంటే పక్కకు త్రోసివేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 11వ వచనంలో చూడండి, 11వ వచనంలో చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అనంటే పవిత్రమైన దేవుని బల్లల మీద ఏది చేయకూడదో అది చేస్తూ ఉన్నారు, అపవిత్రం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత 12వ వచనం చూడండి, చివరిది చూస్తే చాలండి, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, 11 చివరిలో ఉంటుంది, మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. 12వ వచనం స్టార్టింగ్ ఆలోచించడానికి ముందు లైన్లో ఉంది చూడండి, మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఎన్ని జరిగాయి ఇప్పుడు? అబీయా యొక్క మనస్తత్వం ఒకటి, ఇక్కడ ఇశ్రాయేలు రాజైన యరొబాము యొక్క మనస్తత్వం ఒకటి. తిరుగుబాటు చేశాడు, విగ్రహారాధన చేశాడు, యాజకులను త్రోసివేశాడు, అపవిత్రమైన పనులు చేస్తూ ఉన్నాడు. చివరికి ఈయన యొక్క స్టేటస్ అనేది ఎలాగుంది అనంటే దేవునిని కూడా విసర్జించిన స్థానంలోకి తాను వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆయన దగ్గరికి అబీయా అనే రాజు వచ్చేసి, నువ్వు యుద్ధం చేసేది ఎవరితో కాదు, దేవునితోని. ఒకవేళ నువ్వు యుద్ధం చేయదలుచుకున్నా కూడా నువ్వు గెలవవు, నువ్వు ఓడిపోతావు. మా సంగతికి వచ్చేసరికి మేము ఎలాంటి ప్రదేశంలో ఉన్నాము అనంటే ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే ఆయన మాకు అధిపతిగా ఉన్నాడు, ఆయన మాకు అధిపతిగా ఉన్నాడు. అయితే ఇక్కడ నుంచి శ్రేష్టమైన ఆత్మీయమైన పాఠాలను మనం చూసుకుంటూ ఉండాలి. అబీయా యొక్క స్థానం ఎలాగుంది, యరొబాము యొక్క పరిస్థితి ఎలాగుంది అనంటే 3వ అధ్యాయంలో చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అబీయాకును యరొబాముకును యుద్ధము కలగగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యరొబాము 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. ఇక్కడ పరిస్థితి అనేది మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అబీయా యొక్క సైన్యము 4 లక్షల మంది, యరొబాము యొక్క సైన్యము 8 లక్షల మంది. యూదా రాజ్యంలో ఉన్నది 2 గోత్రాలు, ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నది 10 గోత్రాలు. ఇప్పుడు ఎవరిది పై చేయి?
మెజారిటీ ఎవరిది ఉంది? ఇశ్రాయేలు వాళ్ళదే మెజారిటీగా ఉంది. అయినప్పటికీ వాళ్ళు దేవుని విసర్జించటం వలన వాళ్ళు ఇక్కడ వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఏం జరిగింది అని అంటే, దేవుడు వీళ్ళకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ యూదా వారికి అధిపతిగా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటి అనంటే, అపవాది కూడా ఏం చేస్తూ ఉంటాడు అనంటే, మన శక్తికి మించిన బలంతో వాడు వస్తూ ఉంటాడు. మనకు శక్తికి మించిన బలంతో వాడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే, మన మీద దాడి చేస్తూ ఉంటాడు. మనం శ్రమలు గుండా వెళ్తూ ఉంటాం. మనం తట్టుకోలేము అన్న పరిస్థితుల్లో ఉంటాయి. నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ప్రభువా అనుకునే స్టేజ్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసిగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు వ్యక్తిగతంగా మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు కుటుంబపరంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు సమాజంగా, దేవుడు సంఘపరంగా కూడా ఆయన మనకు తోడుగా ఉండటం మాత్రమే కాదు, మనకి మన గృహానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. ఇంటి ముందు ఉంటుంది కదా ఒక బోర్డు ఉంటుంది, ఈ గృహమునకు అధిపతి యెహోవాయే అని ఉంటుంది. అది నామకార్థంగా ఉంటుందో మరి ఎలాగుంటుందో తెలియదు, కానీ ఒక నిజమైన విశ్వాసికి మాత్రం ఖచ్చితంగా మనం గ్రహించాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఎవరైతే గ్రహిస్తారో, దేవుడు నాకు అధిపతిగా ఉన్నాడు అని ఎవరైతే గ్రహిస్తాడో, మనకి రెట్టింపైన శక్తితో అపవాది మన మీద దాడి చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము నిబ్బరం కలిగి ఉంటాము. యెహోషువతో కూడా ఇదే మాట అంటాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని అంటాడు. కనుక ఎప్పుడైతే అబియా అనే రాజు దేవుని మీద ఆధారపడ్డాడో చూడండి ఏం జరిగింది. 13వ అధ్యాయం 21వ వచనం. 13వ అధ్యాయము 21వ వచనం. అబియా మృతి నొందెను. చాలండి, అబియా వృద్ధి నొందెను. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉంటాడో అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరి మధ్య దేవుడు తోడు అనేది లేకపోతే తాత్కాలికంగా వృద్ధి పొందినట్టు అనిపిస్తామే కానీ వారి జీవితంలో వృద్ధి అనేది ఉండదు. అలానే 19వ వచనంలో చూడండి, 20వ వచనం. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరల బలము పొందలేదు. చూసారా, దేవుడు తోడై ఉండటం ద్వారా అబియా వృద్ధి పొందాడు. దేవుడు తోడై ఉండటం ద్వారా, దేవుడు అతనికి అధిపతిగా ఉండటం ద్వారా అతని మీద శత్రువులు ఎవరు ప్రబల లేకుండా ఉండిపోయారు. ఇంకొంచెం పైకి చూస్తే 16వ వచనంలో ఉంటుంది, దేవుడు వారిని మొత్తినందున. 17వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఎంతమంది వచ్చారు యుద్ధానికి? 8 లక్షల మంది వస్తే లాస్ట్ కంక్లూజన్ అనేది మనం చూస్తే ఎంతమంది చనిపోయారు అంటే 5 లక్షల మంది అయ్యారు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 5 లక్షలు, 8లో నుంచి 5 తీసేస్తే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 3 లక్షల మంది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 లక్షల మంది. అబియా వృద్ధి నొందెను. అబియా ముందు యెరోబాము ఇక బలం తెచ్చుకునే ధైర్యం కూడా లేడు. ద రీజన్ ఏమిటి అనంటే, దేవుడు అతనికి తోడై ఉన్నాడు, దేవుడు అతనికి అధిపతిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ అంశాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం. అపవాది మనకు డబల్గా ఉన్నట్టు కనిపించవచ్చు, మనకు రెండంతలుగా ఉండి మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ మన జీవితాలకి దేవుడు తోడుగా ఉంటే, మన జీవితాలకి దేవుడు అధిపతిగా ఎప్పుడైతే ఉంటాడో మనల్ని వాడు ఏమీ చేయలేడు. యోబు సంగతి మనం ఆలోచన చేస్తే, యోబు గురించి మనం ఆలోచన చేసేటప్పుడు వెరీ క్లియర్గా ఆయన అపవాదికి పర్మిషన్ ఇచ్చేసాడు, నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు అనంటే, ఆయన ప్రాణాన్ని మాత్రం పట్టుకోవద్దు అన్నాడు. అన్ని చేసిన వాడు ప్రాణం ఎందుకు తీయలేకపోయాడు? నడినొత్తు నుండి అరికాలు వరకు రోగము, పచ్చి పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి, విస్తారమైన ఆస్తి అంతా పోయింది. మొత్తం పోగొట్టుకున్న వ్యక్తి ప్రాణం ఎందుకు పోలేదు? అంత సిక్కైనోడు అసలు ప్రాణం పోయిద్దా ఉంటుందా? అపవాది ప్రాణం తీయలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఒకటి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతనికి అధిపతిగా ఉన్నాడు. కనుక ఈ భాగాల్లోంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ పాఠం ఏంటి, ఒక విశ్వాసగా మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటి అంటే, మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా
వ్యక్తిగతంగా ఇవాళ మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు అధిపతిగా ఉన్నందుకు మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. ఏ ఏ విషయాలలో దేవుడు మనకు అధిపతిగా ఉన్నాడు అనేది క్లుప్తంగా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును. చాలండి, అక్కడ రాయబడిన మాట ఏమిటి అనంటే, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. మనకు కృప, మనకు సమాధానము అనేది ఎవరి ద్వారా దొరుకుతుంది అనంటే, ఏ అధిపతి ఈయన అంటే భూ అధిపతి. మళ్ళొకసారి చదువుదాం అన్నమాట. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. భూపతులకు అధిపతి అనంటే రాజులకు రాజు అయిన ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఎవరైతే ఈ అధికారం కింద లోబడతారో, ఎవరైతే ఈ శిరసత్వం కింద మనం లోబడతా ఉంటామో, అవి ఆ లోబడినట్టు మనం కూడా లోబడతామో, ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇది మొట్టమొదటి విషయం. మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఒకటి, ఆయన దేనికి అధిపతి అనంటే భూపతులకు అధిపతి. రెండవది చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయము. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి. చదవండి, ఇంకా చదవండి. అంటే యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. చాలండి, యెహోవా మనకు న్యాయాధిపతి. మొదటిది ఏంటి? యెహోవా ఆయన భూపతి. రెండవది ఆయన ఎవరు అనంటే న్యాయాధిపతి. రెండవది ఆయన శాసనకర్త. ఆయన ఎవరు అనంటే రాజులకు రాజు. ఆయన ఎవరు అనంటే మనల్ని రక్షించేవాడు. దేవుని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసేటప్పుడు దేవునిలో న్యాయము అనేది ఉంటుంది. దేవునికి పక్షపాతము అనేది లేదు. నా వాళ్ళు మీ వాళ్ళు అనేది లేదు. వాళ్ళు యూదులైనా, వాళ్ళు ఇశ్రాయేలులైనా, ఎవరైనా తప్పు చేశారు అనంటే వాళ్ళు న్యాయబద్ధంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే ఖచ్చితంగా శిక్షిస్తూ ఉంటాడు. దేవుని యొక్క భక్తుల దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒకటి శాసించాడు అనంటే ఖచ్చితంగా అది జరుగుతుంటుంది. ఆయన ఒక ఆలోచన తీసుకున్నాడు అనంటే అందులో ఖచ్చితంగా న్యాయము అనేది ఉంటుంది అనేది మనం గమనించాలి. పౌలు గారు అన్నాడు, ముమ్మారు అడిగాను ప్రవ్వా, నాకు అనుగ్రహించచ్చు కదా ప్రవ్వా అనంటే నా కృప నీకు చాలును అన్నాడు ఆయన. న్యాయం అది దేవుని యొక్క శాసనము. అది దేవుడు అధిపతిగా ఉండటానికి ఒక శ్రేష్టమైన లక్షణం. అది మోషే గురించి ఆలోచన చేసేటప్పుడు, ఇంత దూరం తీసుకొని వచ్చాను ప్రభా, వృద్ధాప్యంలో మీరు పిలిచినప్పుడు బయలుదేరాను, అక్కడ ఫరోతో మాట్లాడాను, వాళ్ళందరినీ కష్టపడి నేను ఇక్కడి దాకా తీసుకొని వచ్చాను, మీరు చెప్పిన పనులన్నీ చేశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వెనక్కి పొమ్మంటున్నారు, నువ్వు వాగ్దాన భూమిలోకి ప్రవేశించొద్దు అంటున్నారు, దయచేసి నన్ను ఆ వాగ్దాన భూమిలోకి ఎలో చేయొచ్చు కదా అనంటే దేవుని యొక్క శాసనము. దేవుని యొక్క న్యాయం ఏమిటి అనంటే, నువ్వు ఈ కొండ మీద నుంచి చూడు కానీ అక్కడికి రావటానికి వీలు లేదు. ఆయన ఎవరు అనంటే ఆయన న్యాయానికి అధిపతి అయిన దేవుడు కనుక మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధించాలి. అలాంటి దేవుడు అబియాకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. ప్రియ ప్రభు దగ్గరికి వచ్చేసరికి కృపా సత్యములతో ఆయన భూమి మీదకి రావటము అనేది జరిగింది. సత్యము అనేది న్యాయము, కృప అనేది కూడా మనకు తెలుసు. ఏం జరిగింది అంటే పాపగ్రాహిగా మార్చబడినప్పుడు శిక్ష అనేది ఖచ్చితంగా ఉండదు. ఇది న్యాయం. మన కొరకు ఆయన న్యాయాధిపతిగా ఉండాల్సిన ఆయన న్యాయం తీర్చబడ్డాడు. ఆయన మన కొరకు ఒక రక్షణ కార్యము అనేది చేశాడు. ఆయన మన కొరకు చేసిన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. మూడవది కూడా చూడండి క్లుప్తంగా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం
17వ అధ్యాయము 24వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. చాలండి. ఈయనెవరు ఇప్పుడు దేనికి అధిపతి? సైన్యములకు అధిపతియగు యెహోవా. మొదటిది భూపతులకు అధిపతి, రెండవది న్యాయమునకు అధిపతి, మూడవది సైన్యములకు అధిపతి. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అన్న మాట ఎక్కడ కనిపిస్తుందంటే మొట్టమొదటిసారి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా అనుకుంటూ హన్నా ప్రార్థన చేయటము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, సైన్యాధిపతి యొక్క లక్షణం ఎలా ఉంటుంది? సైన్యాధిపతి యొక్క లక్షణం ఎలా ఉంటుంది? పిరుకోడా? బయట చేరుందా అండి? అన్న నించున్నట్టున్నారు, ఒకసారి బయట అన్న లోనికి వచ్చేసేయండి, పర్వాలేదు, సీట్ ఉంది, సీట్ ఉందన్న. షారోన్ గారు తాళం అంట. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈయన. కానీ ఈయన గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గెత్సెమనే వనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రోషం ఎక్కడికి పోయింది? రోమా సైన్యం వచ్చేసి ఆయన తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పక్కనున్న పేతురు కోపం వచ్చింది. ఏంటి, మా ప్రభువుని తీసుకొని వెళ్ళిపోతారా, మా గురువు గారిని మీరు తీసుకొని వెళ్ళిపోతారా అని ఒక కత్తి తీసుకున్నాడు, మలుగు యొక్క చెవును తెగ నరికాడు. అందులో ఆయన యొక్క రోషము అనేది కనపడింది. కానీ ఈయన గురించి కొంచెం స్పష్టంగా చూస్తే ఈయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన పేతురుతో అన్నాడు, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు బాబు, నేను ఇప్పటికిప్పుడు చిటికేస్తే చుట్టూ ఎవరున్నారో నీకు కనపడట్లేదు, 12 సైన్య సమూహాలు నా చుట్టూ ఉన్నాయి. నన్ను నేను రక్షించుకోవాలి అని అంటే దానికి నాకు పెద్ద విషయం కాదు. పరలోకంలో నేను ఉన్నప్పుడు కోటాను దూతలు ఎప్పుడు నన్ను పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తుండే దేవదూతలు నా చుట్టూ ఉన్నారు. ఒక కామెంటేటర్ రాశాడు, అయ్యగారు మీకు చెప్పు ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడున్న రోమా సైన్యం వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, పిడుగుతులు గుద్దుతూ ఉన్నప్పుడు, ఆయనను అవమానపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన మీద ఉమ్ము పోస్తూ ఉన్నప్పుడు మికాయేలంట ఇలా కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడంట. ఏ క్షణంలో అయిన దేవుడు ఇక మీరు వచ్చేయండి అని అంటే ఒక్క సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అందరినీ ఊచకోత కొయ్యటానికి రెడీగా సైన్య సమూహాలు రెడీగా ఉన్నాయంట. కామెంటేటర్ రాశాడు. కానీ ఈయనేం చేశాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా అయినప్పటికీ కూడా భూమి మీద ఉన్న సైన్యానికి ఆయన తల ఉంచాడు. మరణమగునంతగా ఆయన ఏం చేశాడంటే దాసుడిగా తనను తాను మార్చుకున్నాడు. రిక్తుడిగా మార్చుకొని కేవలం మనల్ని విమోచించటం కొరకు, కేవలము మనల్ని రక్షించుకోవటం కొరకు ఆయన ఏం చేశాడు అనంటే ఒక దాసుడిగా ఆయన మార్చబడ్డాడు. ఈయన గురించి ఇంకా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో చూడకండి, సమాధానమునకు అధిపతి అయిన వాడు అన్న మాట ఉంటుంది. పేతురు గారు అంటారు, మొట్టమొదటిసారి సంఘంలో నిలబడి మొట్టమొదటి సంఘంలో నిలబడి మొట్టమొదటి ప్రసంగంలో ఆయన అన్న మాట ఏంటి అని అంటే అపొస్తలుల కార్యాలు 3:15 వచనంలో ఉంటుంది, మీరు జీవాధిపతిని చంపితిరి అన్న మాట ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన ఒకటి భూపతులకు అధిపతి, రెండవది ఆయన న్యాయమునకు అధిపతి, 3 ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సమాధానమునకు అధిపతి, ఆయన జీవమునకు అధిపతి. ఇలాంటి దేవుడు రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చి మన కొరకు చేసిన ఆ కలువరి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలం సమయంలో మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. యెరోబాము దీన్ని మర్చిపోయాడు, కానీ అబియా అనే రాజు మన పితరులైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు,
మన పితరులైన దేవుడు మనకు అధిపతిగా ఉన్నాడు. ఆయన మీద గెలవటము అనేది అసంభవము. ఆయన మీద గెలవటము అనేది అసంభవము. ఎవడు ఆయన ముందు జయము అనేది పొందలేరు. కానీ ఒకసారి ఆలోచించేద్దాం, ఆయన మన కొరకు వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఎలా నిలబడ్డాడు. ఆయనను ఎదిరించటము అనేది అసంభవం. పౌలు గారితో అంటారు, మునుకోలును ఎదురు తన్నట అనేది అసంభవం అని అంటాడు ఆయన. ఆయన ఢీకొనటము అనేది చాలా ప్రమాదకరమైన విషయం. కానీ దేవుడు మరొకసారి ఒక సంఘంగా మన దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం. ఏంటంటే, ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఒక అధిపతి అయిన వాడు దాసుడిగా మార్చబడి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనలందరినీ విమోచించిన కారణం చేత ఉదయకాలం సమయంలో మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం.